హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా హరీష్. ఈరోజైతే ఎంతో సింపుల్గా కమ్మగా 5 మినిట్స్లో టేస్టీగా రెడీ అయిపోయి టమాటా పచ్చడిని అయితే చేసి చూపించబోతున్నాను. సో రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే కొత్తగా మన వీడియోస్ చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇకపోతే రెసిపీలో మనకు కావాల్సిన పదార్థాలు: పావు కిలో టమాటా, చిన్న చింతపండు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, అలాగే 4-5 ఎండుమిర్చి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనకి కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకొని దీన్ని ఫస్ట్ బాగా వేపుకోవాలి. ఇవి వేపుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోవాలి, చల్లగా చేసుకోవాలి. ఈలోపు దీంట్లోకి అర చెంచా మెంతులు వేసుకొని బాగా వేపుకున్న తర్వాత, మెంతులు వేగిన తర్వాత చెంచా జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ జీలకర్ర వేగిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, పొట్టు తీసినవి. ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు బాగా రోస్ట్ అయినంత వరకు బాగా వేపుకొని దీంట్లోకి మనమైతే టమాటాలని యాడ్ చేసుకోవాలి. టమాటాలని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి చిన్న చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే చిటికెడు పసుపు వేసుకొని వీటిని మగ్గబెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. గ్యాప్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వేపుకున్న పచ్చిమిర్చిని మిక్సీకి పట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మరొకసారి టమాటా ముక్కల్ని కలుపుకోవాలి. ఇది హాఫ్ వరకు కుక్ అయిపోయి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మళ్ళీ మూత తీసుకొని కలిపితే ఇక్కడ మనకి టమాటాలు అనేవి పూర్తిగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారిన దాన్ని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకొని పోపు యాడ్ చేసుకోవాలి. పోపు కోసం మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. మనకి కావాలనుకుంటే ఇంగువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంగువ వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత పచ్చడిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఈ పచ్చడి అయితే చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేసేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.